मिलेगी ऑल टाइम मस्ती और मजे ओनली विद सोनी। ये करो सब्सक्राइब, कमेंट एंड लाइक। అరే జోర్దార్, ఏంటి రాత్రి పగలు పనిచేస్తూనే ఉంటావా? కొంచెం కూడా రిలాక్స్ అవ్వవా? అవును అమ్మగారు టూర్ కి వెళ్లారు కదా, ఎంజాయ్ చేయొచ్చుగా. అవునవును, మమ్మల్ని చూసి నేర్చుకో ఎలా ఎంజాయ్ చేస్తామో. సరే పడుకోబోతున్నాను. హే, ఊరికే బాగుతూ ఉండక మనం చిన్నప్పటి నుంచి ఎంజాయ్ చేస్తూనే ఉన్నాం. ఎప్పుడైనా టైర్డ్ అయ్యావా చెప్పు. భగవంతుడు తెలివితేటలు ఇచ్చాడు, దాన్ని నువ్వు ఉపయోగించుకోవాలి. స్నేహితులారా, అటు చూడండి ఎవరు వస్తున్నారు. అరే వీళ్ళు వేషాలు వేసుకుని కన్నా ఇంటికి ఎందుకు వెళ్తున్నారు? నువ్వు సినిమాలు చూడవా? వేషాలు మర్చుకొని దొంగతనానికి వెళ్తున్నారు. అవును, నాకే అలాగే అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది? అరే అన్నయ్య, కానీ కన్నా ఇంట్లో లేరు. కిట్టి మాత్రం ఒంటరిగా ఉంది. ఒంటరిగా ఎలా ఉంటాడు? ఇప్పుడు దొంగలు లోపలికి వెళ్ళారు కదా. కానీ వాళ్ళందరూ దొంగలు, కిట్టి వాళ్ళ టీం కాదు. ఇప్పుడు కిట్టి సమస్యలో ఉంది. మిత్రులారా, వెళ్ళి కిట్టిని కాపాడాలి. రండి త్వరగా వెళ్దాం. మీ శక్తి ఏంటో మీరు మర్చిపోయారా? నాలా ఎగురుదాం అనుకున్నారా? నేను పాపట్ని, మీకేమైనా అనుమానమా? అరే మర్చిపోయాంలే, వదిలేయ్. సరే రండి, వెళ్ళి తనని కాపాడదాం. తను సమస్యలో ఉంది. అనవసరంగా భయపడకో, మేము వచ్చేసాం. అరే ఇలా చూడు, మనం వస్తే కిట్టి ఎందుకు భయపడుతుంది? మనం కాపాడడానికేగా వచ్చాం. కానీ కిట్టి దొంగలు చూసి భయపడతారా అని అడిగాం, ఎందుకంటే మనం కాపాడడానికి వచ్చాంగా. ఎవరిలో దొంగంటున్నావు? నేను దొంగను కాదు. తమ్ముడు, వీళ్ళు దొంగలు కాదు, అంతకన్నా మోసమైన వాళ్ళు. ఏం చేస్తున్నారు? అరే కిట్టి, నువ్వు అనవసరంగా దిగులు పడకు. మా ప్రాణాలు ఇచ్చైనా సరే నిన్ను కాపాడుకుంటాం. వీళ్ళని నేనే పిలిచాను. ఏంటి నువ్వు దొంగల్ని పిలిచి నీ ఇంట్లోనే దొంగతనం చేయమని చెప్తున్నావా? రేయ్, మేము దొంగలం కాదు. సరే. అహో, ఈ రోజు ఇంట్లో సార్ లేరు కదా, అందుకని ఈ రోజు మస్కరేట్ పార్టీ అరేంజ్ చేశాను. ఇదేంటి రెడ్ పార్టీ? ఇక్కడ ఎలకేమి కనపడటం లేదే, మీకు తెలుస్తుందా? ఓ నో లూజర్స్, ఇది రెడ్ పార్టీ కాదు, మస్కరేట్ పార్టీ, లైక్ కాస్ట్యూమ్ పార్టీ. బయటికి వెళ్ళండి, గెట్ అవుట్. మనం ఏం తప్పు చేసామని వీళ్ళు ఇలా కొడుతున్నారు? ఏ సందేహం లేదు. అన్నీ బన్నీ కిట్టి తన ఫ్రెండ్స్ అని చెబుతున్నారు, కానీ పార్టీకి మనల్ని పిలవనే లేదు తెలుసునా? బన్నీ, మనం కూడా అలా పార్టీ చేసుకుందాం. చేసుకుందాం, పార్టీ చేసుకుందాం. పదండి, పకోడా చేసి మసాలా టీ కాసిస్తాను. ఏమంటారు? అరే ఏమంటున్నావు? మనం కిట్టితో కలిసి చేసుకోవాలి పార్టీ. ఎలా? తను మనల్ని పిలవనే లేదే. వీరులు ఎప్పుడు పిలవకుండానే వెళ్తారు. మీకేమైనా అనుమానమా? నాకు అనుమానం ఉంది. మన గేట్ ని గుద్దేశామంటే అప్పుడు పొద్దున్న కన్నా సార్ అమ్మగారి దగ్గరికి గేట్ ని తీసుకొచ్చి కంప్లైంట్ చేస్తారు. అరే తెలివి తక్కువ దద్దమ్మా, గేట్ క్రాస్ చేయడానికి అర్థం ఎవరికి తెలియకుండా మనము పార్టీలో కలుద్దాం. అరే యార్, అలా చేయకూడదు. అలా చేస్తే మనం దొరికిపోతాం. కానీ డ్రెస్సులు మార్చుకొని వెళ్తే కనిపెట్టరా. మొహాన్ని ఎలా మార్చుకుంటావు? వాళ్ళ మొహాన్ని ఎలా మనకిస్తారు తమ్ముడు చెప్పు. చెప్పండి, ఏం చేయబోతున్నారు? ఒక పార్టీ కోసం ఎవరైనా ప్లాస్టిక్ సర్జరీ చేసుకుంటారా? హలో,
తమ్ముడు తను కనిపెట్టేశాడు. రా త్వరగా వెళ్ళిపోదాం, లేకపోతే ఊరుకోరు. రా. ఏయ్ పార్టీలో ఒకరికొకరు హలో అని చెప్పుకుంటారు, అది నువ్వు అర్థం చేసుకో. అలాగా, కానీ మనలో మన హాయ్ చెప్పుకోనే లేదు. ఎందుకని? అరే మనందరం కలిసే వచ్చాం కదా, ఇక్కడికి వచ్చి నువ్వు గాడిదలాగా మాట్లాడుకో, అర్థమైందా? లేదంటే మనం పట్టుబడిపోతాం. మీరు నన్ను ఎన్నిసార్లు గాడిద అంటున్నారు. ఇప్పుడు నాకు అలాగే అనిపిస్తోంది. నేను పిల్లి కాదు గాడిదా అని. అరే యార్, నువ్వు పార్టీకి వచ్చావు, సంతోషంగా ఉండవు, పదా. ఏయ్! హాయ్, హాయ్. యు ఆర్ వెరీ స్వీట్. నువ్వెంత పచ్చగా ఉన్నావు. అవును, నా గురించి ఏమనుకుంటున్నావు? ఏ ఈస్ట్మన్ కలర్, నీ సమస్య ఏమిటి? నా సమస్య ఇదే, నాకు నీ మోహంటే నచ్చడం లేదు. హే, నీకేమైంది తమ్ముడు? ఇది కొత్త రక స్టైల్. అరే తమ్ముడు, ఇదేం డాన్స్? అరే అన్నయ్య, దీన్నే బాల్ డాన్స్ అంటారు, బాల్ డాన్స్. కానీ ఇక్కడ బాల్ ఎక్కడా లేదు కదా. అరే అన్నయ్య, మనం ఎలాగోలా వెళ్ళి కిట్టీతో డాన్స్ చేయాలి. కానీ నువ్వు కిట్టీని ఎలా కనిపెడతావు? అన్నయ్య, నీ తమ్ముడిని అనవసరంగా తక్కువ అంచనా వేయక. పద వెళ్దాం. హాయ్, నువ్వు చాలా బాగా డాన్స్ చేస్తున్నావు. థ్యాంక్ యూ, నో ప్రాబ్లం కిట్టి. కిట్టి కాదు, నా పేరు లూసీ. ఎంతకీ నీ పేరేంటి? రజనీకాంత్. ఏయ్, నువ్వు చాలా బాగా డాన్స్ చేస్తున్నావు. నన్ను ఎగతాళి చేస్తున్నాడు. అరే, నేను నీ ఎప్పుడు ఎగతాలు చేశాను? బాగా ఆడావనే కదా చెప్పాను. విక్కీ, నాకు డాన్స్ సరిగ్గా రాదు కదా. నేను డాన్స్ బాగా చేస్తున్నానని ఎగతాళి చేస్తున్నాడు. హే హే, come on, Kitty, come on. Losers, donkeys. గాడిదని చెప్పింది తమ్ముడు, తను కనిపెట్టేసింది అనుకుంటాను. రా వెళ్ళిపోదాం. హే, ఎవరు మీరు? మీ మాస్క్ ను తీయండి. తమ్ముడు, నీ మాస్క్ వచ్చేసింది. ఇదిగో ఇది వేసుకో, లేదంటే కనిపెట్టేస్తారు. ఓ నో, హనీ బనీ, యూ. అసలు నేను పిలవకుండా మీరు ఎందుకు వచ్చారు? అవునవును, నువ్వు నన్ను పిలవడం మర్చిపోయావనుకొని నేనే వచ్చేసాను. రేయ్, ఎవర్రా మిమ్మల్ని రమ్మన్నారు? ఇంత ఘనమైన ఉత్సవాన్ని మీరు కలలో కూడా చూసుండర్రా. అరే, వీడు ఎక్కువ మాట్లాడుతున్నాడు, వాడిని కొట్టి బయటికి పంపేయండి రా. ఆడుకోవడానికి ఏముందిరా? మీలాంటి వాళ్ళందరూ బాగా తినడానికేరా ఇక్కడికి వస్తారు, మాకు తెలుసురా. ఇక్కడ బాగా సరదాగా ఉంటారు, డాన్సులు ఆడతారు. అవన్నీ మీ వల్ల కాదురా. హే బుల్డోజర్, నీకంటే మేము బాగా డాన్స్ చేస్తాం. అలాగా అయితే పోటీలో దిగుదామా? ఒకవేళ ఓడిపోయారంటే పార్టీలోంచి బయటికి వెళ్ళిపోవాలి. తప్పకుండా.
నువ్వు ఇంత గొప్ప డాన్సర్ అని నాకు అస్సలు తెలియదు. యు నో వాట్, నెక్స్ట్ టైం నేను పార్టీ పెట్టానంటే ఖచ్చితంగా ఫస్ట్ ఇన్విటేషన్ మీకే అయి ఉంటుంది.